నిన్ను భయపెట్టడానికి ఇదంతా చెప్పడం లేదు డ్రాగన్. నువ్వు మీనని లైట్ తీసుకుని ఎక్కడ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావో అన్న కంగారుతో చెప్తున్నాం. నువ్వు ధైర్యంగా ఉండు డ్రాగన్. నీకేం కాకుండా చూసుకునే బాధ్యత మాది. సరే సార్. సార్, ఇప్పుడు ఒకవేళ మీనన్ నన్ను అటాక్ చేస్తే వాడిని ప్రాణాలతో పట్టుకున్నాను అనుకోండి, అవార్డులు రివార్డులు లాంటివి ఏమైనా ఉంటాయా? అంటే మేడం, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఏదో ప్రెసిడెంట్ చేతుల మీదకి ఒక మెడలు, ఒక 2 కోట్ల డబ్బు చాలు. ఎక్కువేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 2 కోట్లు 2 ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది. బయటికి వెళ్లకుండా బుద్ధిగా నేను చెప్పినట్టు విను. అర్థమైంది మేడం. మీరు డిపార్ట్మెంట్కి శివగామి లెక్క అన్నమాట. మీ మాటే శాసనం, అంతే కదా మేడం? పద్జడి వెళ్దాం. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి డ్రాగన్. ఓకే మేడం, మీరు వెళ్ళండి. బాయ్ మేడం. బాయ్ సార్. మీరు వెళ్ళండి, నేను చేసుకుంటాను. అదే నేను చూసుకుంటాను. బాయ్ మేడం. ఎలా మొత్తం ఇల్లు అంతా చూసేయాలి ఇప్పుడు. బాబా బాబా, అయ్యమ్మా ఎంత పెద్ద ఇల్లు. మొత్తం మందే. అబ్బో ఎంత మెత్తగున్నాయో. అయ్యో జేడీ గారు, మీరు పోలీస్ అయి ఉండొచ్చు, కానీ ఒక దొంగ బుద్ధిని ఎప్పటికీ కనిపెట్టలేరు. ఇల్లంతా డబ్బు బంగారం ఉంది. అలాంటి ఇంట్లో నన్ను పెట్టి తాళాలు వేసుకొని వెళ్తే సైలెంట్గా ఉంటారా? అరగంటలో ఇల్లంతా సర్దేసి గంటలో సిటీ దాటేస్తా. ఒక్కసారి నేను పారిపోతే మళ్ళీ నేను దొరకాలనుకునేదాకా ఎవ్వరికీ దొరకరు. నేను లేననుకుని నా పొజిషన్ని కొట్టేయడానికి ఎవరో ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలియని శత్రువు ఎవరో యాక్టివేట్ అయ్యారు. ఊరుకో బాయ్, చేసిన తప్పు ఒప్పుకోవడానికి భయపడి ఏదేదో మాట్లాడుతున్నావు. కరెక్టే, అంత విచిత్రంగా ఉన్న లేడే నీ భార్య, 8వ వింతలా ఉండేవాడు నీ కొడుకు అని చెప్పుకోవడానికి కొంచెం సిగ్గుగానే ఉంటుందిలే. అలాని కట్టుకున్న భార్యని కొడుకుని కాదనుకుంటావా? రేయ్, నీకెలా చెప్పాలరా? నిజంగా అదెవరో నాకు తెలీదురా. తెలియకపోతే నీకు జిరాక్స్ తీసినట్టు అచ్చు కుదినట్టు కొడుకెలా పుట్టాడు? ఊరికో సెటప్ ఉండడం వల్ల మర్చిపోయినట్టున్నావు. బాగా గుర్తు తెచ్చుకోబాయ్. కేరళలో వర్షం కురిసిన రాత్రి వరదల్లో చిక్కుకొని ఏ చీకట్లోనో ఏదో చేసింటావు కదా. బాయ్ 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 బాయ్. ఒక్కసారి చెప్తే అర్థం కదా? దానికి నాకు ఏ సంబంధం లేదు. ఆ తిండిపోతు పిల్లడు నా కొడుకు కాదు. ఏంటి బాయ్, నిజం ఒప్పుకోమంటే చంపేస్తావా? మరి వాళ్ళకి నీకు సంబంధం లేకపోతే ఆ ఫోటోలు సర్టిఫికెట్ ఎక్కడి నుంచి వచ్చాయి బాయ్? అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు. ఇంత ప్లానింగ్ చేశారంటే ఖచ్చితంగా ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు. నీ ఆస్తిని గవర్నమెంట్కి ఇచ్చేసి మిగిలిన ఆస్తిని అనాథలకు పంచిపెట్టే అవసరం ఎవరికుంటుంది బాయ్? ఎవరికుంటుంది చెప్పు? కరెక్టేరా. నా స్థానం కోసం వస్తే దందా చేయాలి, కానీ నా ఆస్తులు ఎందుకు కరిగించాలని చూస్తున్నారు? అసలు ఎవరై ఉంటారా? ఇన్ని రోజులు వీధికి ఒక శత్రువుని మాత్రమే సంపాదించావనుకున్నా. ఇప్పుడే కదా తెలిసింది ఊరికో సెటప్ పెట్టావని. అందులో ఎవరికి అన్యాయం చేశావో, ఎవరు రివెంజ్ తీసుకోవడానికి వచ్చారో. ఏంటి బాయ్, ఏంటి నాకు మైండ్ వాయిస్ వేసుకునే స్కోప్ కూడా లేదా? ఏంటి ఏంటి గందిస్తే భయపడతా అనుకున్నావా? యాక్చువల్గా భయపడతాను. వామ్మో, ఏం చేయాలో బాగా ఆలోచించుకొని ఫోన్ చేయండి బాయ్. వస్తాను, మనసులో ఆయం. అసలు ఎవరు ఇదంతా చేస్తుంది? ఎవరో ఆలోచించి అలసిపోకు మీనన్. నువ్వెంత ఆలోచించినా నా ఈ ప్లాన్ని కనిపెట్టలేవు. ఇలా చాలా మంది నా మీద గెలవాలని చాలా ప్లాన్లు వేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆట ఏదైనా గెలిచేది మాత్రం నేనే. నీకు సరైన పోటీ లేక ఎన్ని రోజులు నీ గెలుపు ఈజీ అయిపోయింది. నేనొచ్చినప్పటి నుంచి నీకు తేడా కనిపించుంటుంది కదా. 25 ఏళ్లుగా ఓటమి తెలియని నీకు ఓటమిని పరిచయం చేసింది నేనే. చీకట్లో నీ పేరు వెనక బతికిన నిన్ను
అందరి ముందుకి తీసుకొచ్చింది నేనే. ఇప్పుడు మళ్ళీ ప్రపంచం ముందుకి నీ అంతటా నువ్వే వచ్చి నేను బతికే ఉన్నానని నీ నోటితో చెప్పించబోయేది కూడా నేనే. నువ్వెవరో నాకు తెలీదు, ఎందుకు ఇదంతా చేస్తున్నావో నాకు తెలీదు, కానీ నిన్ను మాత్రం ఈసారి గెలవనివ్వను. ఇప్పుడు నువ్వు పడుతున్న దాన్ని భయం అంటారు. నీ భయంతోనే నా గెలుపు మొదలైంది. ఇక చూస్తావుగా నేనాడించే ఆట. ఆ మీరా మీనన్కి చెక్ పెడితే నువ్వెవరో తెలుస్తుంది. అప్పుడొచ్చి కలుస్తా నేరుగా. దానికోసమే వెయిట్ చేస్తున్నాను మీనన్. మనీ ఫ్లాట్. ఒసే ధనలక్ష్మి, ఈ ఇంట్లో డబ్బు నగలు పట్టుకొని జెండా ఎత్తేయకుండా చిల్లరగా జాడీలు డబ్బాలు పెట్టుకుంటావేంటే చిల్లర మొక్కందానా. నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదే ఎడ్డిదానా. ఫు, నీ బతుకు. నిజమే కదా మై డియర్ డైమండ్స్ అండ్ డబ్బు కట్టాల్స్, నేను వస్తున్నా. ఏంటి మేడం, తాళాలు తీయడంలో పిహెచ్డి చేసిన దాన్ని ఆఫ్టర్ ఆల్ దీనికి తాళం వేసి డబ్బులు కాపాడేసాను అనుకుంటున్నారా? చెప్తా. అవును జేడి, ఇంటి నిండా నగలు డబ్బు ఉన్నాయని డ్రాగన్కి ఎందుకు చెప్పావు? మనం వచ్చేసాం కాబట్టి ఆ డబ్బు నగలు తీసుకుని పారిపోవడానికి ట్రై చేస్తే? ట్రై చేయడం ఏంటి కేదార్, ఆల్రెడీ అదే పనిలో ఉంది. ఏంటి జేడి నువ్వు అనేది? ఇంట్లో ప్రతి చోట కెమెరాలు పెట్టావా జేడి? అవును కేడి, లేకపోతే దొంగ చేతికి తాళాలిచ్చి ఇంత ధీమాగా ఎలా వస్తాను? నైటే కిరణ్ తన టీంని తీసుకెళ్లి ఇంట్లో అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాడు. ట్రై చేసి వేస్ట్ అని ఫోన్ చేసి చెప్దామా? వేస్ట్ ఏం లేదు కేడి, ఇంకాసేపట్లో డోర్ ఓపెన్ చేసేస్తుంది చూడు. మరి మనం డ్రాగన్ని దొంగతనం చేయకుండా ఆపలేమా? అవసరం లేదు కేడి, తనే ఆగిపోతుంది. యా